మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. ఏంటంట? తాపకరమైన సర్పము ఒకటి చేయించి ఆ ప్రతిమను, అనగా నువ్వు చేసినటువంటి ఆ విగ్రహం లేకపోతే బొమ్మ ఏమైతే ఉంటుందో దానిని ఒక స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చును. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే నీకు విరోధంగా మాట్లాడి దేవునికి విరోధంగా మాట్లాడి మేము తప్పు చేశామయ్యా, పాములు వచ్చి మమ్మల్ని కుడుతూ ఉన్నాయి, చాలా మంది చనిపోతూ ఉన్నారు, ఇవి మన యొద్ద నుంచి తొలగిపోయినట్టుగా ప్రార్థన చేయన్నప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఏమంటున్నాడు అని అంటే, నువ్వు తాపకరమైన సర్పమును ఒక దాన్ని చేసి ఆ ఇత్తుని ఒక స్తంభం మీద పెట్టిము. ఎవడైతే పాము కాటుకు గురై ఉంటాడో వాడందరూ కూడా నువ్వు చేయించినటువంటి ఆ ఇత్తడి సర్పం వైపు చూచినప్పుడు వాళ్ళు బ్రతుకుతారని దేవుడు మోషేకు సెలవిచ్చినప్పుడు 9వ వచనం, మోషే అదే విధంగా చేశాడు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికను. సో ఎవడైతే పాము కాటు గురైనటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుడు చెప్పినట్లుగా మోసే చేసినటువంటి ఆ ఇత్తడి సర్పం వైపు ఎవడైతే చూస్తూ ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారంటే బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మళ్ళా మీరు ఇంకో తప్పుగా ఆలోచన చేసుకోవచ్చు. అంటే ఆ పాములో మనకు స్వస్థత ఉందా, లేకపోతే ఆ ఇత్తడి విగ్రహంలో మనకు స్వస్థత ఉందా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇత్తడి విగ్రహంలోనూ మోసే చేయించినటువంటి ఆ పాములో స్వస్థత లేదండి. దేవుడు ఏం చేశాడంటే ముళ్ళును తీయాలన్నట్లుగా దేవుడు మోషేకు ఒకటి చేయించాడు. ఒక సూచనగాను ఒక పామును చేసి పెట్టు, దాని వైపు చూస్తే వాళ్ళు బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? డైరెక్ట్గా దేవుడు వారు స్వస్థపరచడం ఆయనకి ఇష్టం లేదు. కారణం ఏంటనంటే వారు చేసిన పాపములు ఆ విధంగా ఉన్నాయి కనుక దేవుడు ఏం చేశాడు అని అంటే, ఇదిగో నువ్వు ఒక పామును చేయి, దాని ద్వారా నేను వాళ్ళకి స్వస్థతను కలుగజేస్తాను అంటే వాళ్ళు చూసేసరికి పామును చూసేసరికి స్వస్థ పొందుకున్నట్లు కాదండి. ఈ పాటికి మనమైతే ఆ పామును కూడా తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో పెట్టుకుని మనము దానికి ఒక పూజలు చేస్తూ ఉంటాం. సో పాము వల్ల స్వస్థ రాలే, కాకపోతే వారు స్వస్థ పొందడానికి దేవుడు ఒక మార్గం చూపించాడు అంతే. అర్థమవుతుంది కదా? కానీ స్వస్థపరిచిన వాడు బ్రతికించిన వాడు ఎవరు అని అంటే దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాలకు మళ్ళా వద్దాం. యోహాను సువార్తలోనికి మనం మళ్ళా వద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో. ఇప్పుడు ఈ వాక్యానికి మీకు అర్థమైంది అనుకుంటానండి. మోసే ఎందుకు సర్పమును ఎత్తవలసి వచ్చింది? ప్రభు చెప్పేటువంటి మాట, అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మోసే సర్పమును ఎత్తవలసి వచ్చింది అరణ్యంలో అంటే, వారు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తముగా, వారు చేసిన పాపమునకు విరుగుడు పొందాలని అంటే దేవుడు ఒక పామును చేయించే స్తంభం మీద పెట్టమని చెప్పాడు. దేవుడు చెప్పాడు కనుక మోసే చేసి పెట్టాడు. అది చూసిన వాళ్ళు బ్రతికారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అంతవరకు బాగానే ఉంది. మరి యేసు ప్రభు ఎందుకు ఎత్తబడవలెను? ఆనాడు పాము చూడబట్టి దేవుడు చెప్పబట్టి మోసే పామును తయారు చేశాడు, ఒక స్తంభం మీద పెట్టాడు. మరి ఈనాడు ఎందుకు యేసు ప్రభు ఎత్తబడాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు వారు చేసినటువంటి పాపములో నుంచి ప్రాయశ్చిత్తం పొందాలంటే ఎత్తబడినటువంటి ఒక సర్పము ద్వారా దేవుడు వారి జీవితంలో కార్యము చేశారు. ఈరోజు మనము కూడా మన జీవితంలో ఉన్న పాపము నుంచి విడిపించబడాలంటే, మన జీవితంలో దాగినటువంటి అతిక్రమం నుంచి, దోషం నుంచి విడిపించబడాలి అని అంటే కలువరి సిలువలో ఎత్తబడినటువంటి యేసు వైపు మనం చూడాలి. హల్లెలూయా. ఆకాశమునకు భూమికి మధ్య వ్రేలాడుతూ ఉన్నటువంటి ఆ యేసు వైపు చూసినప్పుడే నీకు నాకు రక్షణ, నీకు నాకు నిత్య జీవం, నీకు నాకు పరలోకము యొక్క అవకాశం, మోక్షానికి మార్గం. మన పాపం నుంచి మనం విడిపించబడి, మన అతిక్రమం నుంచి మనం విడిపించబడి, మన దోషం నుంచి మనం విడిపించబడాలంటే కలువరి సిలువలో గొల్గొతా కొండపైన ఎత్తబడినటువంటి ఆ యేసుక్రీస్తు వల్ల మాత్రమే ఇది మనకు సాధ్యం. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ చెప్పినటువంటి మాట, తను ఎలాంటి శిక్ష పొందబోతున్నాడన్న సంగతి ముందుగా ఎరిగిన వాడై ఈ విషయాన్ని ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. 20వ అధ్యాయంలో యేసు ప్రభు 19-20 అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ శిక్షింపబడతాడు. 20వ అధ్యాయంలో ఎత్తబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అనగా కలువరి సిలువలో యేసు ప్రభుని చంపివేసినట్టుగా మనం చూస్తూ ఉంటామండి. సో ఆయన ఏమయ్యాడు? ఎత్తబడ్డాడు.
ఆయన మరణము ఎలాగో పొందబోతున్నాడో ముందే ఎరిగిన వాడై ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తనో మనుష్య కుమారుడు కూడా అలాగే ఎత్తబడబోతూ ఉన్నాడు. ఎత్తబడినటువంటి మనుష్య కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడు కూడా నిత్య జీవమును పొందుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభు ఎత్తబడవలసి వచ్చింది? లేకపోతే యేసు ప్రభు ఎందుకు ఆయన గొల్గొతా కొండ అనగా ఎత్తైన స్థలంలో ఎందుకు ఆయన సిలువేయబడవలసింది? ఏ మారుమూల ప్రదేశంలో వేయవచ్చు కదా, ఎవరికి తెలియనటువంటి ఒక ప్రదేశంలో యేసు ప్రభుని సిలువ వేయవచ్చు కదా, లేకపోతే ఒక లోయలో యేసు ప్రభుని సిలువ వేయవచ్చు కదా. ఎందుకు ఎత్తైన ప్రదేశంలో యేసు ప్రభు సిలువలో వేలాడవలసి వచ్చింది? యేసు ప్రభు చనిపోయేటప్పుడు ఎందుకు ఆయన ఎత్తబడవలసి వచ్చింది? కారణం ఏంటి అని అంటే ఆయన యొక్క మరణం బహిరంగముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభు యొక్క సిలువ త్యాగం, ఆయన యొక్క బలియాగం అందరూ చూడాలి. అది చాటు మరుగుగా జరగకూడదు. పబ్లిక్ అంతా కూడా యేసు ప్రభు యొక్క మరణాన్ని చూడాలి. ఆయన ఎందుకు మరణించాడు? యేసు ప్రభు ఏ తప్పిదము చేయలేదు కదా. పిలాతు అంటున్నాడే, ఈ మనుషుడు ఎదుట నాకు ఏ అపరాధము కనిపించడం లేదు, ఏ పాపము కనిపించడం లేదు, ఈయన సిలువకు నేను ఎలాగో అప్పగించునని పిలాతు అంతటోడు అన్నాడే. ప్రభు ఎందుకు సిలువలో మరణించవలసి వచ్చింది? కారణం ఏంటి? యేసు ప్రభు దొంగతనం చేశాడా? యేసు ప్రభు ఏడైనా అన్యాయము చేశాడా? యేసు ప్రభు ఎక్కడైనా మాట తప్పాడా అంటే లేదే. అన్యాయం చేయనటువంటి యేసు ప్రభు ఎందుకు దొంగల మధ్యలో ఎత్తబడవలసి వచ్చింది? కారణం ఏంటి అని అంటే ఆయన తను చేసిన పాపను బట్టి సిలువకు ఎత్తబడలేదు, నీవు నేను చేసిన పాపమును బట్టి సిలువకు ఎత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపములోనూ మరణిస్తున్నటువంటి మనము మరణ బంధకాల చేత శాశ్వతమైన మరణంలోనే మనము ఉండిపోకూడదని, నిత్య జీవము మనము కలుగునట్లుగా, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించినట్లుగా మన మరణాన్ని ఆయన సిలువల మీద తీసుకొని సిలువలో వేలాడుతూ మనందరికీ కూడా ఆయన ఒక సువార్తను తెలియజేస్తున్నాడు. అదేంటి అని అంటే నీ పాపములన్నీ కూడా నేను సిలువలో మోసి ఉన్నాను, నువ్వు చెల్లించవలసిన ప్రతి రుణమును నేను చెల్లించి ఉన్నాను. నీకు ఇప్పుడు రుణమాఫీ. పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము, దోషముల నిమిత్తము, అతిక్రమముల నిమిత్తము ప్రతి దానిని బట్టి నేను నా మరణము ద్వారా నీ పాపాలని రుణమాఫీ చేసి ఉన్నాను. ఇప్పుడు నువ్వు దేనికి కూడా ఇంత కూడా చెల్లించవలసిన అవసరం లేదు. పరలోక రాజ్యానికి అనగా నువ్వు మరణించకుండా నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే ఇక నువ్వు ఎంత కూడా ఏది కూడా చెల్లించవలసిన అవసరం లేదు. నా యందు నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు బ్రతికితే చాలు, నువ్వు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి మోషే అరణ్యంలో సర్పాన్ని ఎలాగూ ఎత్తాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సిలువ మీద అలాగూ ఆయన ఎత్తబడవలసి వచ్చింది. ఎవరి కోసం? ఎందుకోసం అనంటే నీ కొరకు, నా కొరకు.